Myself, Dr. G. Ajay Kumar, urologist and pediatric urologist, Centennial Hospitals, Vijayawada. ఈ రిఫ్లెక్స్ అనే దాంట్లో యూజువల్లీ మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 రిఫ్లెక్స్ కి మనకి ఎండోస్కోపిక్ డిఫ్లెక్స్ ఇంజెక్షన్ అని ఉంటుంది. సో ఇది మేజర్ సర్జరీ కాకుండా మనకి యూరిన్ బ్యాక్ వెళ్ళే రిఫ్లెక్స్ దగ్గర అంటే బ్లాడర్ లోపల ఎక్కడైతే యూరిటస్ జాయిన్ అవుతాయో అక్కడ మనం చిన్న ఇంజెక్షన్ నీడిల్ ద్వారా ఇస్తాం అనమాట. సో ఇది ఏమవుతుందంటే మనకి బ్యాక్ రిఫ్లెక్షన్ జరగకుండా అవుతుంది. సో ఎక్స్టెండెడ్ ఇండికేషన్స్ కూడా ఈవెన్ గ్రేడ్ 4 రిఫ్లెక్స్ కూడా మనం ఈ ఎండోస్కోపిక్ డిఫ్లెక్స్ కానీ డెక్సెల్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వచ్చు. గ్రేడ్ 4, గ్రేడ్ 5 అంటే కొంతమంది గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 5 రిఫ్లెక్స్ అంటే ఎక్కువగా డ్యామేజ్ ఉన్నప్పుడు మనం ఈవెన్ ఎర్లీ ఏజ్ లో కూడా అంటే 3 years 4 years కానీ 5 years కూడా రిఫ్లెక్స్ తగ్గినప్పుడు కానీ సర్జికల్ ఆప్షన్స్ కి వెళ్తాం. సర్జికల్ ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, ఒకటి లాప్రోస్కోపిక్ సర్జరీ, ఒకటి రోబోటిక్ సర్జరీ. సో మనకి ఏదైనా సరే రిజల్ట్స్ అన్ని ఒకలాగే ఉంటాయి. లాప్రోస్కోపీ రోబోట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే కోత తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎర్లీ రికవరీగా ఉంటుంది అనమాట.